మర్యాదగా చెప్తున్నాం, మంచి మాటకు చింతకాలు రాలే అంటారు. మీరు మంచిగా వినకపోతే, మంచి మాటకు వినకపోతే మంచి వాళ్ళకు మంచి వాళ్ళం, చెడ్డ వాళ్లకు చెడ్డ వాళ్ళం, ఛత్రపతి శివాజీ సుభాష్ చంద్రబోస్ వారసులం. అవినీతి అంటనే తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పంతం. సినిమా హీరోలు ఎటువంటి రెండు ఒక్కడన్నా వస్తుందా? మీరేమో పుష్ప2 తగ్గేదేలే, నీ అమ్మ తగ్గేదేలే అంటే ఒకటే కట్అవుట్. పుష్ప2 ఇంటర్నేషనల్ వ్యాప్తంగా పాన్ ఇండియా. ఒక్కనాడన్న అల్లు అర్జున్ వచ్చిండా? పుష్పరాజ్ వచ్చిండా? పుష్పరాజ్ తగ్గేదేలే. ఆయన వచ్చి థమ్స్అప్ తాగుతాడు, మీరు థమ్స్అప్ తాగుతారు. ఆయనకేమో కోట్లు, మీకేమో రోగాలు. ఆయననేమో ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటారు, అభిమాన సంఘం అల్లు అర్జున్ ఆర్మీ. మేము పెట్టుకోగా తప్పనట్లే, కానీ నిజ జీవితంలో ప్రశ్నించేటోడికి ఎక్కడా? నిజ జీవితంలో ప్రశ్నించేటోడికి కనీసం రెస్పెక్ట్ లేదు. బాహుబలి నరుకుతే ఆ కోట నుంచి ఈ కోట నుంచి దుంకుతాడు. ఒక్కనాడన్న నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండా ప్రభాసు? అమ్మ తోడు అడ్డంగా నరుకుతా ఎన్టీఆర్ అంటాడు. ఒక్కనాడన్న ఎవరన్నా నరికిండా? ఒక నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టిండా? విక్రమార్కుడు ఏడి విక్రమార్కుడు? సినిమాలలో ప్రజల తరపున ప్రశ్నించేటోడికి, సినిమాలలో ప్రశ్నించేవాడికి ఇంత ఫ్యాన్స్ ఉంటారు. నిజ జీవితంలో ప్రశ్నించేటోడు ఒకడు పట్టించుకోడు. మనం ఇంత పిచ్చోళ్ళం ఏందండి? ప్రపంచంలో ఇట్లాంటి వ్యక్తులు ఎక్కడ లేరు. వాళ్ళ సినిమాలలోనే హీరోలు, నిజ జీవితంలో కారు. దయచేసి మీ తల్లులను ప్రేమించండి, మీ తండ్రులను ప్రేమించండి. మీ తల్లికి మించిన హీరో ఎవరైనా ఉన్నారా? మీరు 9 నెలలు కని పెంచితే తల్లి ఫోటో ఉండదు ప్రొఫైల్ పిక్, తండ్రి ఫోటో ఉండదు. ఒక పూట తినక మీకోసం ఆ పని ఈ పని చేసి మీకు మంచిగా బట్టలు కొనిచ్చి 3 పూటల తిండి పెట్టి మటన్ చికెన్ తీసుకొస్తే తల్లిదండ్రుల ఫోటో ఉండదు, సినిమా హీరోల ఫోటో ఉంటుంది. ఎటు పోతుందండి సమాజం? మనం ఇట్లా ఉన్నాం కాబట్టి ఈ దొంగలు కూడా అడ్డదారులు, అవినీతి అధికారులు జాబులు అమ్ముకుంటున్నారు. మరి మనం చదివిపించేందుకు పిల్లల్ని శ్రీ చైతన్య, నారాయణ ప్రైవేట్లో లక్షలు పెట్టి చదివిపించిన వీళ్ళు జాబులు అమ్ముకుంటున్నారండి. మరి నేను తల్లిదండ్రులకు చెప్తున్న పిల్లల్ని చదివిపించడం బంద్ చేయండి. చదువును కూడా కొనుడే, జాబును కూడా కొనుడే. ఇక మరి మెరిట్ స్టూడెంట్కి ఎక్కడ ఉందండి పొట్టు? మారాలి, మనందరం మారాలి. తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఖచ్చితంగా కొట్లాడుతుంది కాబట్టి ఆగదు ఈ ఆకలి పోరు ఆగదు, ఈ నిరుద్యోగ పోరు ఆగదు. అవుతుందా? గులాబీ అన్న జీవులే గొడ్డలి నూరుతున్నవి, చీమల దండులు కదిలినాయి, పాముకు గుండెలు అదిరినాయి. ఇక్కడ చీమల దండ అంటే నిరుద్యోగులు, యువత, విద్యార్థులు, పాము అంటే అవినీతి అధికారులే పాములు. మీ గుండెలు అదరాలి. పక్కకే మున్సిపల్ శాఖ ఉంది, ఆ పక్కకే రెవెన్యూ శాఖ ఉంది, ఇరిగేషన్ శాఖ ఉంది. అరే మస్తికొస్తే మీ ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెడతామని చెప్పి అవినీతి అధికారులకు చెప్తున్నాం. భయపడాలి. మేక పొటెళ్ళు దూకినాయి, తోడెళ్ళు తోక ముడిచినాయి. తోక ముడవకపోతే తోకను కట్ చేస్తా, మీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా. మీరు అనొచ్చు, అన్నా మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? తెలుగు భాష లెక్క ఆడ ఉంటాం, ఈడ ఉంటాం, హైదరాబాద్లో ఉంటాం, నిజామాబాద్లో ఉంటాం. కొన్ని కటౌట్లు చూసి నమ్మాలి. తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి కటౌట్ చూసి నమ్మాలి. ఎంఆర్పిఎస్ ఇన్వాల్వ్ అయింది, కటౌట్ చూసి. ఉస్మానియా యూనివర్సిటీ కదిలింది, నమ్మాలి. ఓయూ స్కాలర్స్ వచ్చిర్రు, నమ్మాలి. నిజామాబాద్ యువత కదిలింది, నమ్మాలి. నిజామాబాద్ పరిపాలించిన నిజామాబాద్ తెలంగాణ మొత్తాన్ని పరిపాలించిండు. నిజాం కంటే డేంజర్ అయ్యారు ఈ అవినీతి అధికారులు. అవినీతి అంతమే తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పంతం. ఈ అవినీతి అనేది క్యాన్సర్ పుండు లాంటిది. వీళ్ళని కనుక ఇప్పుడే కట్ చేయకపోతే, రోడ్డులో అవినీతి, నువ్వు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పోతే రోడ్డు బ్రిడ్జి కూలిపోతే మనుషులు చచ్చిపోతారు, బిల్డింగ్ కూలి చచ్చిపోతారు. అవినీతి. చిన్నపిల్లలు ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతారు. అవినీతి. కుళ్ళిపోయిన కూరగాయలు తినడానికి హాస్టల్కి పంపించేది. బీరకాయలలో కుళ్ళిపోతున్నాయి, బెండకాయలు కుళ్ళిపోతున్నాయి, వంకాయలు కుళ్ళిపోతున్నాయి, టమాటాలు కుళ్ళిపోతున్నాయి. వీళ్ళు అడ్డదారిలో జాబులు కొనేటోళ్ళే ఇట్లా చేస్తారు కాబట్టి జాబులు కొనేటోళ్ళ అంతం చూస్తాం. ఎవ్వరు కూడా జాబులు కొనడానికి లేదు. దమ్ముంటే జాబు రాసి తెచ్చుకోండి.
యువత దీని అంతటి కూడా ఫుల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ